రోజున మన తాడేపల్లిగూడెం మున్సిపల్ ఆఫీసులో మరి ఆర్డీఓ గారి సమక్షంలో అలాగే ఎంఆర్ఓ కమిషనర్ గారి సమక్షంలో డిఎల్ఏకి మరి ట్రైనింగ్ క్లాసులు అలాగే ఎలా జరుగుతుంది ఏంటనేది మరి వీరి ఇద్దరు సమక్షంలో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఆ మీటింగ్లో ఇంచుమించు సార్ బాగానే జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా మా పార్టీ ఇంచుమించు 76 బూతుల్లో కూడా 35 వార్డుల్లో 76 బూతుల్లో చాలా పటిష్టంగా ప్రతి ఒక్క బిఎల్ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హాజరవ్వడం, కనమ పార్టీలు ఉన్నా హాజరు అవ్వకపోయినా అయినా సరే మా పార్టీ నుంచి ప్రత్యేకించి పర్ఫెక్ట్గా 77 మంది కూడా బిఎల్ఏలు హాజరవుతున్నారు. ఎందుకంటే ఇది వడ్డే రఘురామనాయుడు గారి ఆదేశం ఏంటంటే తప్పనిసరిగా ఎవరు వచ్చినా రాకపోయినా మనకు సంబంధం లేదు, మన పార్టీ నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి, బిఎల్ఏలు కంపల్సరీ హాజరవ్వాలి. ఎవ్రీ డే మేము ఆల్రెడీ మా గ్రూప్స్లో, అంటే బయటికి మేము పబ్లిష్ చేయట్లేదు కానీ మా గ్రూప్స్లో ప్రతి బూత్ మెంబర్తో సహా ఆ బిఎల్ఏ ప్రతిరోజు ఎవ్రీ డే మాకు ఫొటోస్ పెట్టాలి మా పార్టీ ఆఫీస్కి. అది మా ఇన్ఛార్జ్ అంటే రఘురామనాయుడు గారు పర్యవేక్షిస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా 100% కూడా మా బిఎల్ఏలు బాగా, మా ఇన్ఛార్జీలు 35 వార్డు ఇన్ఛార్జీలు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పలానా ఓటు పలానా రకంగా పోతే ఎలాగా, పలానా ఓటు పలానా ఇలాగైతే ఎలాగా అని చెప్తే అన్నీ కూడా మన ఆర్డీఓ గారు చాలా క్షుణ్ణంగా కూడా ఆయన మాకు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఫామ్స్ సపోజ్ ఒక ఆధార్ కార్డుతో ఓటు ఐడెంటిఫికేషన్ జరిగే దాన్ని కొంతమందికి తెలియక 4-5 ప్రూఫ్స్ కావాలని అడుగుతుంటుంటే ఇప్పుడు అలా కాదు, ఇలాగా ఆర్డీఓ గారు చెప్పడం అది చాలా అందరూ కూడా ఏ ఒక్క ఓటు కూడా పోకుండా ఉండేలా మేము చూడాలనేదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ఎందుకంటే ఈ ఒక్క ఓటు అనేది ప్రతి ఒక్క ఈ రాజ్యాంగంలో హక్కు, ఈ హక్కుని కాలరాయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బాగా కృషి చేస్తుంది. అలాగే ఇక్కడే కాదు, మొత్తం త్రోవౌట్ ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే తాడేపల్లి నియోజకవర్గంలో వడ్డే రఘురామనాయుడు గారి ఆదేశాల మేరకు చాలా బాగా ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. అలాగే మేము ఇంకో ఓటు కూడా రేజ్ చేసాం. ఎందుకంటే బిఎల్ఏ అనేది బూత్ లెవెల్ ఏజెంట్గా మీ పేర్లు ఇమ్మన్నారు మాకు 77 మందినో 76 మందినో ఈ 35 వార్డుల నుంచి. అందులో ఈ యొక్క నాయకులు ఎవరన్నా అదర్ పార్టీ నాయకులు మా యొక్క వైఎస్ఆర్సీపీ బోర్డు చూస్తే ఇతను ఎందుకు వచ్చాడు, అతను రావాల్సిన పని ఏంటని అడిగితే కనుక మీరు దానికి బిఎల్ఓలకి వాళ్ళకి సపోర్ట్గా బిఎల్ఏలకి చెప్పాలని చెప్పేసి మేము ఆర్డీఓ గారికి చెప్పాం. ఆర్డీఓ గారు కూడా దానికి క్లారిఫికేషన్ చేశారు. ఎవరైనా సరే మేము ఆథరైజ్డ్గా ఈ బిఎల్ఏలు అందరినీ కూడా మేము 209 మందిని కూడా మేము ప్రొవైడ్ చేసాం కనుక వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ప్రమేయం లేకుండా వాళ్ళు ట్యాగ్ వేసుకున్నా వేసుకోకపోయినా, వాళ్ళు కండువా వేసుకున్నా వేసుకోలేకపోయినా మాకు సంబంధం లేదు. కానీ వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఏ నాయకుడైనా సరే, ఈ ఆల్ పార్టీస్ బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళకి సమాధానం కరెక్ట్గా చెప్పాలనేది ఈరోజు స్పష్టంగా ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది. అందుకని దయించి ఇగోళ్ళకి వెళ్ళకుండా ఈ వైఎస్ఆర్సీపీ వాడు బీజేపీ వాడు ఇంటికి వెళ్ళాడని, బీజేపీ వాళ్ళు ఏమో ఇతను మీ అందరూ నలుగురు కూడా బిఎల్ఏలు కరెక్ట్గా వర్క్ చేయండి, నలుగురు వెళ్ళండి అని చెప్పేసి ఒక నినాదంతో మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఏ నాయకుడైనా సరే మా యొక్క వైఎస్ఆర్సీపీ వాడు వెళ్ళాడు కదా నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే కనుక అది రేపొద్దున క్రైమ్ కింద కూడా మారుద్దని మీ అందరికి మనవి చేసుకుంటూ, మరి ఎస్ఐఆర్ చాలా బాగా జరుగుతుంది. వాస్తవంగా ఎస్ఐఆర్కి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులై ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లా పనిచేస్తున్నాడు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఎక్కడైనా సరే బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైనా పనిచేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ 100% పనిచేస్తున్నారని మీ అందరికి మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు.